శత్రువు ఎంతండి. దావీదు ఏకఛత్రాధిపత్యముగా పరిపాలించిన దావీదు ఒక మాట సరిగ్గా శత్రువులంతా నశింపైపోతారు. కానీ వాళ్ళందరూ మనుషుల సహాయం వ్యర్థము, కానీ దేవుని సహాయం నాకు కావాలి అని దేవుని సహాయం కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ దావీదు మన బైబిల్ గ్రంథంలోని ఈ దావీదే కాదండి, ఒక ఏలియా భక్తుడు కూడా ఆకాశం నుండి అగ్ని కురిపించాడు. అలాగే 3.5 సంవత్సరాలు ఆకాశం ఇత్తడి భూమి ఇనుముగా మారిపోయినప్పుడు అతడు ప్రార్థన చేయగా వర్షం కురిసింది. కానీ అలాంటి మరి ఏలియాని కూడా భయపెట్టి చంపేస్తాను నిన్నని భయపెట్టింది ఒక యెజబేలు. కానీ యెజబేలు చంపేస్తానని భయపెట్టినప్పుడు ఏలియా కూడా మరి మనుషుల సహాయం ఎదుర్కోలేదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనుషుల సహాయము, మనుషుల మాటలు, మనుషుల యొక్క ధైర్యాన్ని నీవు కోరుకుంటే అది కొంతకాలమే ఉంటుంది. నీటి మీద చూడండి, మనము ఎసరు విన్నాము, ఎసరు పెట్టేవాళ్ళు ఇప్పుడైతే కడిగేసి గ్యాస్ మీద పెట్టారు, ఎసరు పెట్టేవాళ్ళు అది దానికి ఆవిరి పెట్టి కదా సిరసిరా మరిగినప్పుడు దాంట్లో బియ్యం వేసేవాళ్ళు. ఆ ఆవిరి ఇలా తీయగానే ఆ గిన్నె మూత తీయగానే ఆవిరి కొంచెంసేపటికే ఆవిరైపోతుంది. అలాగే ఉంటుందంట ఈ లోకం యొక్క మనుషుల సహాయమైనా, ఈ లోకం యొక్క మనుషుల ఆలోచన అయినా, ఈ లోకంలో ఉన్న మనుషుల యొక్క బలమైన అలా ఉంటుంది. కానీ నా దేవుని బలము తరిగిపోలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏలియా ప్రభువా ఇదిగో ఒక యెజబేలు ఒక ఆడది నన్ను చంపేస్తానని భయపెడుతుంది. ఎందుకంటే యెహోవాయే దేవుడు, ఇంకా ఈ బయలు దేవుడు కాదు, యెహోవాయే నిజమైన దేవుడు అని నేను నీ నామాన్ని బట్టి ధ్వజం ఎత్తినప్పుడు ఇది నన్ను చంపేస్తానంటుందని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, దేవుని సహాయం వస్తే మనుషుల సహాయాన్ని వెతుక్కుంటూ, మనుషుల మాటలు వెతుక్కుంటూ, మనుషుల యొక్క ఆదరణ వెతుక్కుంటూ వెళ్తే ఎలా ఉంటుందంటే, ఒక ఈను ఉంట చూడండి, మనం చీపులు పట్టించుకుంటాం కదా, ఈను పొగట్టి కొడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మనుషుల యొక్క సహాయం. కానీ దేవుని సహాయం వెతుక్కుంటే, దేవుని మీద ఆధారపడితే, దేవుని వైపు మనం చూస్తే, నీ శ్రమలో, నీ బాధలో, నీ దుఃఖంలో, నీ వేదనలో, నీ భయపడే సమస్యల్లో, నిన్ను అతలాకుతలం చేసే పరిస్థితుల్లో దేవుని వైపు చూస్తే దేవుడు ఆయన దుడ్డుగా పంపిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన ఇంట్లో తాసుపం వచ్చిందని ఇనుకున్నట్టు కొడితే అది ఏమన్నా చచ్చిపోతుందా? దుడ్డు కరెంట్ కొట్టగా నాకు ఏమవుతుంది, ఒక దెబ్బతో తిరగబడిపోతుంది. అలాగున దుడ్డు కర వంటి సహాయం దేవుడు మనకు పంపిస్తాడు. దేవుని స్తోత్రం. ఏలియా దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని వైపు చూశాడండి. మనుషుల సహాయం ఎదుర్కోలేదు, మనుషుల యొక్క మాటలు పట్టించుకోలేదు, మన శత్రువుల యొక్క మాటలు పట్టించుకోలేదు. దేవుని వైపు చూసినప్పుడు ఆ శత్రువుని, ఆ యెజబేలుని దేవుడు ఏం చేశాడంటే, ఎవరినైతే ఏలియాని చంపేస్తానందా ఏలియా రోషము గలవాడే, మరి బైబిల్ గ్రంథంలో ఉంటుందండి, రోషము గలవాడే అంట ఏం చేశాడంటే, నీ రక్తం కుక్కలు నాకుతాయి అన్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ లోకంలో బ్రతుకుతున్న మనకి కూడా దేవుడు ఆ ధైర్యం ఇచ్చాడండి. ఎలా వచ్చింది ఆ ధైర్యం అంటే, ఆయన కాచిన సిలువలో కాచిన మన పాత నిబంధనల భక్తులకి యేసయ్య రక్తం లేదు, మనమే శ్రేష్ఠులు అంటే యేసయ్య రక్తము మన కొరకు చిందించాడు. ఆ రక్తములోనే మాకు విడుదల, స్వస్థత, అలాగే మన ఆత్మకి కూడా విడుదల ఇచ్చాడంటే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ రక్తము ద్వారానే విడుదల, మనకు ధైర్యాన్ని దేవుడు సమకూర్చాడు. అయితే ఏలియా ఏం చేశాడంటే, యెహోవా నామాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసి, ఇదిగో నీ రక్తం కుక్కలు నాకుతాయని చెప్పగానే మరి ఏలియాని చంపుదామని సేవకులను పంపించి, తనకున్న పరివారాన్ని పంపించి చంపేయాలని కంకణం కట్టుకున్న యెజబేలుని దేవుడు ఏం చేశాడంటే, గుర్రాల చేత తొక్కించేశాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆమె పైన మేడ గదిలో పైన తిరుగుతూ ఉన్నప్పుడు ఏం చేశాడంటే, ఆ రాజు ఆ యొక్క దేశాన్ని పరిపాలించి, ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుని ఆ వస్తున్నప్పుడు ఆ రాజు ఏం చేశాడంటే, కొత్త రాజు వస్తున్నప్పుడు ఆమె ఎవరు అనగానే, ఈ యెజబేలు అండి,
ఇశ్రాయేలు దేవుని పూజించకుండా యెజబెలు బయలు దేవతలు తీసుకొచ్చి మా దేశంలో పెట్టేసింది, ఇలాగా పాడు చేసేసింది అన్నప్పుడు ఆమెను పైనుంచి కిందకు త్రోసేది అంటే కింద ఆ పాపాత్మురాలు కిందకు త్రోసి వేసినప్పుడు కింద కాదు గుర్రాల యొక్క దొడ్డులో పడేయండి అన్నాడట. పైనుంచి పడేయగానే గుర్రాల యొక్క దొడ్డులో పడగానే గుర్రాలు త్రొక్కేసినాయి అంటండి. త్రొక్కితే కపాల కూడా దొరక అరిచేతులు అరుకాలు దొరికినాయి అంటండి యెజబెలు. అలాగున ఏలియా పక్షంగా దేవుడు శత్రువు సంతోషింపనీయకుండా ఏలియాని సంతోషించినట్టు చేశాడు. దేవుని స్తోత్రం. కూడా ఒక్కొక్క పరిస్థితుల్లో ఒక్కొక్క సమయాల్లో ఇంకా శత్రువు అంతా ముట్టడేసేసారు. నేను ఒక్కడనే నేను ఈ పరిస్థితులు ఎలా ఉన్నాను అని అనుకుంటాము, కానీ చివరి క్షణంలో దేవుడు సహాయం చేస్తాడని దేవుని స్తోత్రం. దావీదును తప్పించిన దేవుడు, అలాగే ఏలియాను తప్పించిన దేవుడు, అలాగే మరి శత్రువు సంతోషించేలా మరి తన బిడ్డలు పక్షముగా చేయలేదండి. తన బిడ్డలు సంతోషించాలి, శత్రువు సిగ్గుపడాలి అంటాడు. దేవుని స్తోత్రం. మనమే అతలాకుతలం అయిపోయి వాళ్ళ మాటలు పెట్టి వీళ్ళ మాటలు పెట్టి వాళ్ళ క్రియలు పెట్టి వీళ్ళ చేష్టలు పెట్టి నువ్వేదైతే భయపడతావో, దేనికైతే భయపడతావో, ఏదైతే అడిగిపోతావో అదే పరిస్థితిని కళ్ళ ముందు తీసుకొస్తాడు సాతానుగాడు. దాని ద్వారా భయపెట్టి ఈలోన్న ధైర్యాన్ని, ఆ విశ్వాసాన్ని సన్నగిలి గురి చేసేది సాధారణమైన మనుషుల్లా వాడు చేసేస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేయాలంటే యేసయ్య చేసిన ఆ రక్తాన్ని, ఆ సిలువ త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ సిలువ త్యాగంలో ఆయన కాచిన రక్తంలో మనకు విడుదల ఉంది, మనకు స్వస్థత ఉంది, మనకు జయం ఉంది, మనకు మరి సమస్తము అధికారము, సమస్త శక్తుల మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుని దాని మీద నిలబడి ఉంటామో దేవుడు మనకి అత్యధికమైన చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శత్రువుని ఎన్నడూ సంతోషపడేయండి. ఎందుకంటే దేవుడిని మనం ముందర పెట్టుకుని, దేవుడిని మనం ఆధారం చేసుకుని, దేవుని పైన మనం భారం వేసుకుని దేవుని వైపే మనం చూసినప్పుడు మన పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి దానియేలు విషయంలో చూస్తే శత్రువు సంతోషించాడా? సంతోషించలేదు. శత్రువులు దానియేలు మీద ఏ నేరమైన మోపాలి, ఏ నిందైనా మోపాలి, ఎలాగైనా దానియేలుని చిక్కించాలి. పొరుగు దేశంలో వచ్చి మా మీద అధికారం చేస్తున్నాడు, మా అందరికన్నా మంచి పేరు తెచ్చేసుకుంటున్నాడు, అధికారంగా ఉన్నాడు, మంచి జ్ఞానిగా ఉన్నాడు, ఈ దానియేలుని ఎలాగైనా చిక్కించాలి అన్నప్పుడు సింహాల భూమిలో వేసేసరి ఏ తప్పైనా నేరమైన చేశాడా దానియేలు? ఏమి చేయలేదు. ఏ తప్పు చేశాడంటే ప్రతి ఉదయము మధ్యాహ్నం సాయంకాలము యెరూషలేము తన గది యొక్క కిటికీ తలుపు తీసి మోకరించి ప్రార్థన చేయడం తప్పైపోయింది వాళ్ళకి. దేవుని స్తోత్రం. కానీ 30 దినాల్లోని ఏ దేవుడికి నమస్కారం చేయకూడదు. కానీ ఈ దానియేలైతే తన దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఇలా ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి తీసుకెళ్లి సింహాల గుహలో వేసేయండి అని శత్రువులందరూ కూడి మరి రాజుకు చెప్పి సింహాల భూమిలో వేసేసాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సింహాల భూమిలో వేసేసినప్పటికీ సింహాల నోళ్ళు కట్టేశాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ సింహాల కంట మరి ఈ దానియేలు కాళ్ళు చేతులు కట్టేసి ఆ గుహలో పడేసినప్పుడు అక్కడ కూడా మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. మనకి ఏదైనా చిన్న ఒంట్లో బాగపోతే, ఏదైనా చిన్న గాయం అయితే, ఏదైనా చిన్న బాధ వస్తే, ఏదైనా జరగరాని జరిగితే ఆ సమయంలో ఎందుకులే ప్రార్థన, ఏది దేవుడులే చూస్తున్నాడా, ఉన్నాడా, వింటున్నాడా, ఇంతకాలం మనం చేసిన భక్తి చూసాడా అనుకుంటూ సన్నగిలిపోతూ ఆ రోజు ప్రార్థన మానేస్తారు. కానీ అలా ప్రార్థన మానేస్తే ఆ రోజే విజయాన్ని పొందుకుంటాడు అపవాది. దేవుని స్తోత్రం. మనం అపజయం పొందుకుంటాం. ఎప్పుడు శోధన వచ్చిందో, ఎప్పుడు మరి జరగడానికి జరిగిందో, ఎప్పుడైతే అపకీర్తి వచ్చిందో, ఎప్పుడైతే నిందలు వచ్చినాయో, ఎప్పుడైతే మన శరీరంలో బలహీనత వచ్చిందో, మరి
మరి తట్టుకోలేనంత బలహీనత, నీరసము మరి అన్ని వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన మానకూడదు. దేవుని స్తోత్రం. మరి అలాగా సింహాల పూలలో వేసేసినా కానీ నువ్వు చూస్తున్నావు, ప్రభు నేను ఏ తప్పు చేశాను, ఏ త్యాగం చేశాను, ఎలాగా మరి ప్రతి దినము 3 ఉదయం సాయంకాలం మధ్యాహ్నం నేను ప్రార్థన చేయడం తప్పు అయిపోయిందా? ఈ ప్రార్థన చేసినప్పుడు నువ్వు చూడాలి కదా, నువ్వు ఎందుకు చూడకూడదు? ఈ శత్రువుల చేతికి నన్ను అప్పగించావు, ఈ సింహాల భూమిలో వేసేశారు అని ప్రశ్నించలేదని దానియేలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా ప్రశ్నించకుండా సింహాల భూమిలో వేసేసిన మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆ సింహాల కంట ఈ బిడ్డ చూడండి, మన సత్యపుడు కట్టుకుంటే తెల్లటి చీర ఎలాగైతే ఉందో అలా మహిమ కప్పేసి ఉన్నాడని దానియేలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన 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 ప్రార్థనే ప్రాకారం మనకి. దేవుని స్తోత్రం. ఏ విషయం అయినప్పటికీ, ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ మనము ప్రార్థన చేయడం మర్చిపోకూడదండి. దేవుని స్తోత్రం. ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి అలాగా ఆకలితో వాళ్ళకి ఆ సింహాల కంటండి వారం 10 రోజులు బట్టి ఏమీ ఇవ్వకుండా అలా కట్టి పెట్టేసి వచ్చారన్న సింహాలు రావు అనేలాగా. అయితే అలా ఉన్నప్పుడు సింహాలు కూడా మోకరించేసినాయి అంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి దానియేలు విషయంలో కూడా శత్రువు సంతోషింపనీయకుండా ఆ దానియేలుని తినేసియేమో అని దర్యావేషు రాజు ఏం చేశాడంటే దుఃఖముకుడైన తెల్లవారుజామున ఆ సింహాల యొక్క గుహ దగ్గరకు వచ్చి, ఓ నిత్యము సేవించుచున్న దానియేలు, నీవు జీవముగా సజీవముగా ఉన్నావా? నీ దేవుడు నిన్ను రక్షించినా అని చెప్పుతూ ఏడుస్తున్నాడంటే, దుఃఖ ముఖంతో ఏడుస్తున్నప్పుడు, ఓ రాజా నేను సజీవముగా ఉన్నానని స్వరించిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిత్యము నీవు సేవించుచున్న దేవుడే నిన్ను రక్షించాడని వెంటనే మరి సైన్యాన్ని పిలిచి వెంటనే ఆ సింహాలు గుహ నుంచి తీసివేసి నిలబెట్టి ఎవరైతే సింహాల భూములు వేయడానికి కారకులయ్యారో వారిని, వారి భార్యని, వారి పిల్లల్ని తీసుకెళ్ళి ఆ గుహలో వెయ్యగానే ఇంకా అడుగుకి ఆ గుహ ఇంకా ఆ పైనుంచి కిందకి ఇలా పడగానే ఇంకా కిందకి రాకుండా సింహాలు ఎగిరి తినేసినాయి అంటారు. దేవుని స్తోత్రం. అలాగా మరి దేవుడు శత్రువుని సంతోషింపనీయగా శత్రువుని హతమార్చేస్తాడు మన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోక రాజ్యాలైనా, ఈ లోక ప్రభుత్వాలైనా, ఈ లోకంలో కొంతకాలం నశించిపోయి ప్రభుత్వాలు కానీ నిత్యము నిలిచేది మన ప్రభుత్వం. దేవుని స్తోత్రం. మన రాజు ఎవరండి? యేసు రాజు. మన ప్రభుత్వము పరలోకమందున్న ప్రభుత్వము, యేసు ప్రభుత్వం మన ప్రభుత్వము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రభుత్వము మన మీద, ఈ ప్రభుత్వంలో దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఈ లోకంలో ఉన్న చిన్న పదవులకి, చిన్న మరి వీటికి వీళ్ళని పరిపాలన చేయాలని కొట్లాడిపోతూ, గుద్దులాడిపోతూ, ప్రాణాలు తీసేసుకుంటూ, వీళ్ళ వాళ్ళు కొట్లాడిపోతూ, వాళ్ళని వీళ్ళ కాళ్ళు ద్రోహాలు చేసేసుకుంటూ, పొడి చేసుకుంటూ, చంపేసుకుంటూ ఉంటున్నారు. కానీ ఇవన్నీ తృణమాత్రము. కానీ మన దేవుడు ఎప్పుడో రాసి పెట్టేశాడు. ఈ బైబిల్ గ్రంథంలో, పేతురు గ్రంథంలో రాసి పెట్టాడు, ప్రకటన గ్రంథంలో రాసి పెట్టాడు. రాజులైనా యాజక సమూహంగా మనం చేశాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాజులైన యాజక సమూహముగా దేవుని సొత్తైన ప్రజలు మనం ఎవరండి? దేవుని సొత్తైన ప్రజలుగా మనం చేసేసాడట. దేవుని స్తోత్రం. రాజులైన యాజక సమూహం ఉన్నారు కదా, మనకి ఏ రాజ్యాన్ని ఇచ్చాడు దేవుడు, మనం ఎలా పరిపాలిస్తున్నాము అని నీకు ఆలోచన రావచ్చు. కాదండి, ఈ లోకంలో ఉన్న ఈ ప్రజలైతే వారి క్షేమాన్ని, వారికి రోడ్లు లేవా, వాళ్ళకి నీళ్ళ ట్యాంకులు లేవా, వీళ్ళకి స్కూల్ లేవా, ఈ ప్రాంతానికి ఇలా చేయాలి అని ఈ పరిపాలకులు ఆలోచించుకుంటారు. కానీ మనకి ఏ అధికారం ఇచ్చాడు దేవుడు? ఈ ప్రజలు అపవాద శక్తుల చేత పీడించబడుతున్నారు, ఏ ప్రజలు రోగముల చేత నలిగిపోతున్నారు, ఏ ప్రజలు మరి ఇరుకు ఇబ్బందుల చేత నలిగిపోతున్నారు, వారి కోసం ప్రార్థన చేయడమే మనం రాజుగా పెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఏ ప్రజల కొరకు మనం ప్రార్థన చేస్తాం, వెంటనే విడుదల చూస్తామంటే మనం. దేవుని స్తోత్రం. అలాగా సాతాను శక్తులపై మనకు అధికారం ఇచ్చి
పరిపాలించి మన రాజుగా నిలబెట్టాడని దేవుని స్తోత్రం. దేవుని రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు, నీవు ప్రతి ఒక్కరు, నేను అందరినీ కూడా దేవుడు రాజులుగా రాణిలుగా దేవుడు చేశాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నాయి, వస్తాయి పోతా ఉంటాయి ఈ పదవులు, ఈ పాటలు, ఇవన్నీ. కానీ పరలోకమందున్న పౌరసత్వము, మనము ఆ పరలోకం చేరే వరకు మన మీద ఉన్న ఆధిక్యత మనకు పోదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడైనా ఇప్పుడు మన రాజు ఉన్నాడు, మా చింతెల్లి ఉంది, తర్వాత శైలి బిడ్డ ఉంది, తర్వాత సాక్షి పుష్పవతి గారు. ఆ వయసు, ఈ వయసు కానీ చాలా అలా వస్తున్నా మనకి ఇప్పుడైనా మన మీద ఉన్న పేరు పోతుందండి. దేవుని పిల్లలు అనే పేరు ఆధిక్యత మనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా తొలగిపోతాయి, కానీ మన మీద ఉన్న మహిమ తొలగిపోదండి. అలాగా మరి శత్రువు, మరి దావీదును తప్పించిన దేవుడు, దానియేలు శత్రువుడు సంతోషపడేయగా దానియేలుకే సంతోషించేలాగా, ఏలియా సంతోషించకుండా ఏలియా సంతోషించేలాగా, ఏలియా శత్రువులు సంతోషించకుండా ఏలియా సంతోషించేలా చేశాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఇంత వాక్యము, ఈ బైబిల్ గ్రంథము మరి 40 మంది భక్తులు, 66 గ్రంథాలు, 1600 సంవత్సరాలు పట్టిందంటే ఈ గ్రంథం రాయబడడానికి. అయితే ఈ కొన్ని గ్రంథాలు రాసి పత్రికలు అక్కడక్కడ పెట్టినప్పుడు భక్తులు అవన్నీ పూర్తి చేసి ఒక పుస్తకంగా మనకు తయారు చేసి మరి మనకి ఎంతో త్యాగం చేసి మన చేతిలో వచ్చింది ఈ గ్రంథము. అయితే ఈ గ్రంథములో ఉన్న భక్తులకి అంతకు ముందు ఎవరు కూడా విశ్వాసము పాత్రులు ఎవరు లేరు, కానీ తమంతట తామే విశ్వాసాన్ని సమకూర్చుకొని, నా దేవుడు చూచే దేవుడు, వినే దేవుడు, మాట్లాడే దేవుడు, నా పక్షంలో యుద్ధం చేసే దేవుడు, నన్ను గెలిపించే దేవుడు, నన్ను అందరం ఎక్కించే దేవుడు అని వాళ్ళ విశ్వాసాన్ని సమకూర్చుకున్నారంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనమైతే చూడండి, ఇప్పుడు అబ్రహాము విశ్వాస పాత్రుడు 25 సంవత్సరాలు మరి ఆ వాగ్దానం చేసిన 25 సంవత్సరాలు ఎదురు చూశాడంటే 100 సంవత్సరాలు 75వ సంవత్సరంలో దేవుడు మాట్లాడాడు. 25 సంవత్సరాలు వాగ్దానం చేశాడు 75వ సంవత్సరంలో. మరి 25 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు అయిపోయాడు. 100వ సంవత్సరం వచ్చినప్పుడు కుమారుడు అన్నాడు. దేవుని స్తోత్రం. విశ్వాసమందు రావాలని 100 ఏళ్ళ కలవాడే విశ్వాసమందు ఫలము పొందుకున్నాడంటండి. ఒక పాత నిబంధన గ్రంథంలో కాదు, రోమా పత్రికలో కూడా అబ్రహాము కోసం మనం చదువుతాము. అయితే అంతమంది భక్తులు, ఆ భక్తులు ఎలా విశ్వాసాన్ని పొందుకున్నారంటే, వాళ్ళ ముందు విశ్వాసముగా నడిచి వెళ్ళి దేవుడితో సహవాసం చేసిన వారు ఎవరు లేకపోయినప్పటికీ వాళ్ళ విశ్వాసము, వాళ్ళు విన్న దేవుని స్వరాన్ని విని విశ్వాసాన్ని పొందుకుని బలం పొందుకుని వాళ్ళ యొక్క పర్వతాన్ని స్థిరపరచుకున్నారంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కాలంలో అయితే మనం చూడండి, మరి ఈ గ్రంథంలో మరి వేల మంది భక్తులు ఉన్నారు. ఈ గ్రంథంలో విశ్వాసమందు జయం పొందుకున్నారు, విశ్వాసమందు నిలిచారు, దేవుని యందు నిలిచారు, శత్రువుపై జయం పొందుకున్నారు. మరి వేల మంది భక్తులు ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే, ఏదైనా చిన్న శోధన, చిన్న బలహీనత వచ్చినప్పటికీ విశ్వాసంలో సన్నగిల్లిపోతూ ఉంటాము. దేవుని స్తోత్రం. అలాగ సన్నగిల్లిపోకుండా విశ్వాసంలో బలహీనలు కాకుండా ఉండడానికే దేవుడి గ్రంథము రాయించాడండి. దేవుని స్తోత్రం. అనిల్ కుమార్ గారు అంటారు, దేవుడు పంపించిన ప్రేమ లేఖ అంటే ప్రియుడు ఎప్పుడైతే వాట్సాప్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో మరి ఇవన్నీ వచ్చేసినాయి. కానీ ఇవన్నీ లేనప్పుడు చూడండి, ఇవన్నీ లేనప్పుడు ఎక్కడికైనా ఏ ఫంక్షన్ కానీ వెళ్ళినప్పుడు మరి బంధువులు, మన ప్రియులు, శ్రేయభిలాషులు ఎవరైనా కనపడగానే ఎంతో ప్రేమ, హృదయం నుంచి ప్రేమ పొంగు వచ్చి ఎంతో ఆ ఆప్యాయత, ఆ అనుభూతి, ఆ అభిరుచి వేరే. కానీ ఇప్పుడైతే ప్రతి ఇలాగా నోటితో మాట్లాడడం తక్కువ, చేతితో పని చేసుకుని ఎక్కువైపోయింది. అయితే ఇలాగా పంపిస్తూ ఉన్నప్పుడు చూడండి, ఎవరైనా ఎదురుపడినా వాట్సాప్లో మాట్లాడాను కదా, చూశాను కదా, అంతే. చూసారా, ప్రేమ సన్నగిల్లిపోతుంది. కానీ ఇవన్నీ పరికరాలు, ఇవన్నీ వచ్చి
వచ్చిన ప్రేమ సలిగిపోతుంది. కానీ ఇవన్నీ లేకపోయినా ఏమీ లేకపోయినా వాళ్ళ విశ్వాసం అందు స్థిరులుగా ఉన్నారని దేవుని స్తోత్రం. హల్లెలూయా. లేవదీసితివి, గోతులో దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి అన్నాడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోవా మరి 4వ వచనంలో అయితే యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతి దినము కూడా మనము దేవుణ్ణి కీర్తించాలండి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. మన ముందు ఉన్న భక్తులు ఎంతో విశ్వాసాన్ని పొందుకుని ఎంతో బలాన్ని పొందుకుని దేవుని సోర కార్యాలు జరిగించాలంటండి. దేవుని స్తోత్రం. అలాగున మరి భక్తులారా కీర్తించాలి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. మరి యెహోవా భక్తులారా కీర్తించమంటున్నాడు. ఆయన నామం అంట పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామం అంటండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామాన్ని బట్టి మనం ఏం చేయాలంటే స్తుతించాలి. నిజమే, మీరే కాదు, అలాంటి పరిస్థితులు ఏదైనా శోధన శ్రమ వచ్చినప్పుడు మరి ప్రార్థన చేయాలని మనసుకు రాదు, ప్రార్థన మీద అసలు మనసు ఎక్కదు. అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే కీర్తించాలి, స్తుతించాలి. దేవుని స్తోత్రం. కీర్తించడం స్తుతించడం అంటే ఏంటి? ఒక పాటల పుస్తకం తీసుకుని పాటలు పాడుకుంటూ ఉండాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థించడానికి మనసు రావట్లేదా ఆ సమయంలో, ఆ శోధనలో, ఆ వేదనలో, ఆ దుఃఖంలోని అప్పుడు పాటలు పుస్తకం తీసుకుని దేవుని స్తుతిస్తూ కీర్తించినప్పుడు ఏం జరుగుతుందంటే పౌలు స్త్రీలు మరి వాళ్ళ శరసాలలో ప్రార్థన చేశారంటే వాళ్ళు ప్రార్థన చేయలేదు, పాటలతో ప్రార్థన చేస్తూ కీర్తించారంట. చప్పట్లు కొడుతున్నప్పుడు శరసాల యొక్క తలుపులు తెగిపడిపోయాయంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించి కీర్తించినప్పుడు సాతాను గడిపేసే చెరసాల తలుపులు బద్దలాసిపోతాయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే 5వ వచనంలో చూడండి, 5వ వచనంలో ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుమతి